నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డబుల్ ఇంజిన్ వేగంతో ఏపీ అభివృద్ధి, కేంద్రం మద్దతు ఉంటుందని ప్రధాని భరోసా. విశాఖ ఏఐ, కర్నూలు డ్రోన్ హబ్బులుగా మారతాయన్న మోదీ. గూగుల్ డేటా సెంటర్ దేశానికే తలమానికమని ప్రశంస. కేంద్ర సహకారంతోనే ఏపీకి పెట్టుబడులు వచ్చాయన్న సీఎం. త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ వస్తుందని విశ్వాసం. ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన 170 మంది మావోయిస్టులు. ఆయుధాలు వీడకపోతే తుపాకీతోనే బదిలిస్తామన్న అమిత్ షా. గుజరాత్లో అనూహ్య పరిణామం. సీఎం మినహా మంత్రుల రాజీనామా, రేపు కొత్త కేబినెట్. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అపూర్వ ప్రగతి సాధిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రూపంలో ఆంధ్రప్రదేశ్కు శక్తివంతమైన నాయకత్వం ఉందన్న మోదీ ఏపీకి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. విశాఖ ఏఐ హబ్గా, కర్నూలు డ్రోన్ హబ్గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ అభివృద్ధికి ఏపీ అభివృద్ధి చాలా అవసరమని ప్రధాని మోదీ అన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు శివారులోని నన్నూరు వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి ఓపెన్ టాప్ వాహనంపై ర్యాలీగా వేదికపైకి చేరుకున్నారు. ప్రధానిని సీఎం, డిప్యూటీ సీఎం, బీజేపీ నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు. 2047 నాటికి మన దేశం వికసిత్ భారత్గా మారుతుందన్న ప్రధాని ఇందులో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కీలకమన్నారు. हमारा आंध्र प्रदेश स्वाभिमान और संस्कृति की धरती है, साइंस और इनोवेशन का सेंटर भी है। यहाँ असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है। आंध्र को अगर जरूरत थी तो सही विजन और सही नेतृत्व की जरूरत थी। आज चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू के रूप में आंध्र के पास वो विजनरी लीडरशिप भी है और केंद्र सरकार का पूरा सहयोग भी है। पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है। डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है। आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं। విశాఖలో గూగుల్ ఏర్పాటు చేసే డేటా సెంటర్తో దునియా మొత్తం భారత్ వైపు చూస్తోందని ప్రధాని మోదీ అన్నారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ కృషిని ఆయన ప్రశంసించారు. आज भारत की और आंध्र प्रदेश की स्पीड और स्कोप, इसको पूरी दुनिया देख रही है। 2 दिन पहले ही आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है। गूगल यहां हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है। और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था, उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है, लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं। इस नए एआई हब में पावरफुल एआई इंफ्रास्ट्रक्चर, डेटा सेंटर कैपेसिटी, लार्ज स्केल एनर्जी सोर्सेज और एक्सपांडेड फाइबर ऑप्टिक नेटवर्क शामिल है। गूगल के इस एआई हब इन्वेस्टमेंट में एक नया इंटरनेशनल सबसी गेटवे बनाया जाएगा। इसमें कई इंटरनेशनल सबसी केबल्स शामिल होंगे जो भारत के ईस्टर्न कोस्ट पर
विशाखापट्टनम तक पहुंचेगी। विशाखापट्टनम एक एआई और कनेक्टिविटी हब के रूप में स्थापित होगा। ये केवल भारत ही नहीं बल्कि पूरी दुनिया को सेवा देगा। मैं इसके लिए आंध्र के लोगों को विशेष बधाई देता हूं और चंद्रबाबू के विजन की भूरी भूरी प्रशंसा करता हूं। డ్రోన్ టెక్నాలజీలో కర్నూలు దేశానికే తలమానికంగా నిలవబోతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడం సంతోషంగా ఉందన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక నోడ్లు రాయలసీమ ప్రగతికి సరికొత్త ద్వారాలు తెరిపిస్తాయని, సీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. साथियों, मुझे खुशी है कि आंध्र सरकार ने कर्नूल को भारत का ड्रोन हब बनाने का संकल्प लिया है। ड्रोन इंडस्ट्री के जरिए कर्नूल और आंध्र में फ्यूचरिस्टिक टेक्नोलॉजी से जुड़े कई नए सेक्टर्स का विकास होगा। और अभी मैंने कहा, ऑपरेशन सिंदूर में ड्रोन्स का कमाल दुनिया को भी अचरज कर गया है। आने वाले समय में कर्नूल ड्रोन सेक्टर में देश की ताकत बनने वाला है। జీఎస్టీ సంస్కరణల వల్ల ఆంధ్రప్రదేశ్కు 8,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ చెప్పారు. స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లోకేష్ నేతృత్వంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాలు బాగా నిర్వహించారని ప్రధాని ప్రశంసించారు. साथियों, नवरात्रि के पहले दिन से जीएसटी में भी भारी कटौती की गई है। मुझे देखकर बहुत खुशी है कि नारा लोकेश गारू के नेतृत्व में यहां लोग जीएसटी बचत उत्सव को सेलिब्रेट कर रहे हैं। आप इतनी सफलता से सुपर जीएसटी, सुपर सेविंग अभियान भी चला रहे हैं। मुझे बताया गया है कि आंध्र प्रदेश लोगों को नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म से 8,000 करोड़ रुपए से ज्यादा की सेविंग होगी। ये सेविंग्स इस बार त्योहारों का आनंद और बढ़ा रही है। लेकिन मेरा एक आग्रह भी है, हमें जीएसटी बचत उत्सव को वोकल फॉर लोकल के संकल्प के साथ मनाना है। కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 5వ సారి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో 13,430 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కర్నూలు సభ నుంచి వర్చువల్గా 9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేయగా 1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. 2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. కర్నూలులో 2,880 కోట్లతో విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థకు, 4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు శంకుస్థాపన చేశారు. కర్నూలు బహిరంగ సభలో ఇద్దరు చిన్నారులు ప్రదర్శించిన చిత్రపటాలు ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించాయి. సభలో ప్రసంగం ముగిసిన అనంతరం చిత్రపటాలను తన వద్దకు చేర్చాలని భద్రతా సిబ్బందిని ప్రధాని కోరారు. ఆ మేరకు చిన్నారుల నుంచి ఆ ఫోటోలను వారు తీసుకున్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు జరిగే మేలు గురించి వివరిస్తూ ఆ చిత్రపటాలని రూపొందించారు. यहाँ कोई दो बच्चे कब से वो पेंटिंग लेके खड़े हैं, जरा हमारे एसपीजी के लोग इसको कलेक्ट कर ले. ఇద్దరు పిల్లలు ఇక్కడ చిత్రాలను పట్టుకుని ఉన్నారు. ఎస్పీజీ వాళ్ళు కాస్త ఆ చిత్రాలను నా వరకు పంపించవాలి. उनसे कलेक्ट कर लीजिए वहां से.
జీఎస్టీ సంస్కరణలు ప్రారంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా మంది ప్రధానులతో పనిచేసిన మోదీ వంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు కొనియాడారు. కర్నూలు జిల్లా నన్నూరులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్ మన సైనిక బలం నిరూపించిందన్న సీఎం మాటలతో కాదు చేతలతో చూపించే వ్యక్తి అన్నారు. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కును బలోపేతం చేసుకున్నట్లు సీఎం వెల్లడించారు. జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈ రోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్ ఇది ప్రారంభం మాత్రమే. ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ ఐ థ్యాంక్ మోడీజీ ఫర్ ది జీఎస్టీ రిఫార్మ్స్. అగైన్ గట్టిగా మీరు చెప్పాలి, ఇది మా అందరికి న్యాయం జరిగిందని. మోడీజీ ఈజ్ ఎ యూనిక్ లీడర్ సర్వింగ్ ది నేషన్ with utmost dedication. I don't have any doubt. 21st century belongs to Modi ji. He is the right leader, right place, in right time. India is globally respected. India is strong and India is progressive. By 2047, 100 years of Independence Day, India shall emerge as the number one superpower in the world. That is only possible through Narendra Modi ji. సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూర్ చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్, ఇది జీఎస్టీ ప్రధాన ఉద్దేశం. 99% వస్తువులు 5% పన్నుల పరిధిలోకి తెచ్చారు. దీంతో అన్ని ధరలు తగ్గాయి. జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. మెగా డిఎస్సి, పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, శ్రీ శక్తి, తల్లికి వందనం, దీపం 2, పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ 6 ని సూపర్ హిట్ చేశాం. సెమీ కండక్టర్ల నుంచి సెటిలైట్ల వరకు, చిప్ నుంచి షిప్ వరకు మన వద్దే ఉత్పత్తి చేస్తున్నాం. అది ప్రధానమంత్రి గారి ఘనత అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం, పోలవరాన్ని గాడిన పెట్టాం, విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. ఇప్పుడు విశాఖలో 15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ, మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తొందరలోనే కర్నూలు హైకోర్టు బెంచ్ వస్తుంది. నేడు ప్రధాని చేతుల మీదుగా విద్యుత్, రైల్వే, హైవే, డిఫెన్స్ రంగాలకు చెందిన 13,430 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపనలు గాని ప్రారంభాలు గాని జరుపుకుంటున్నాం. 4,922 కోట్ల విలువైన కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్స్ వస్తున్నాయి. ఈ చారిత్రక సంస్కరణ సభకి విచ్చేసిన మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజలకు పన్నుల భారం నుంచి ఊరట కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల ఉత్పత్తులపై పన్నును పూర్తిగా ఎత్తివేశారన్నారు. అప్పటి వరకు 4 స్లాబులుగా ఉన్నటువంటి జీఎస్టీ రేట్లను కేవలం 2 స్లాబులకే పరిమితం చేసినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే కేవలం 12%, 28% స్లాబులు పూర్తిగా ఎత్తివేసి కేవలం 5%, 18% స్లాబులు మాత్రమే అమల్లో ఉంచినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ. అంతేకాకుండా దేశంలో సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విధంగా ఏదైతే విద్య గాని, వైద్యం గాని, వ్యవసాయ రంగానికి గాని సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద 0%
జీఎస్టీగా ప్రకటించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా నిలబడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఎన్ని ఇబ్బందులున్నా పెట్టుబడులు నమ్మకాన్ని సడలించకుండా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో అందరం సమిష్టిగా పనిచేస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government. ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, రెండు తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి, ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం. భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా, ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రత్యేకించి మొన్న గూగుల్ వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకించి ఉరవకల్లో 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి. ప్రత్యేకించి ఈ రోజున మనకి జీఎస్టీ మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి, ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా, ఒక 20,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. జీఎస్టీ వల్ల లాభాలని అందరికి అందించేలా ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి, గౌరవ ప్రధానమంత్రి గారికి, దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రధానమంత్రి గారికి ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేమందరం ఈ కూటమి ఒక 15 ఏళ్లకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఇంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ, ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి, ఆయన నాయకత్వంతో ముందుకెళ్తాం. మేమందరం మీ ఆకాంక్షల్ని, వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. భారత్ను తిరుగులేని శక్తిగా ప్రధాని మోదీ మారుస్తున్నారని మంత్రి లోకేష్ అన్నారు. నమో అంటే విక్టరీ, ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమేనని కొనియాడారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే ప్రతి వస్తువుపైన జీఎస్టీని తగ్గించి దేశం మొత్తం పండుగ చేసే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. నమో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల మంచి కోసమేనని స్పష్టం చేశారు. మన నమో అంటే విక్టరీ, ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్ల అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో గుజరాత్ ని ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది. మన నమో ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది. మన నమో అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి. కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందల కాదు. ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? ఆత్మ నిర్భర్ భారత్. దట్ ఈస్ మన నమో టు ద వరల్డ్. మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం, మనకి నమో అంటే నమ్మకం. దసరా, దీపావళి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది? అద్దరిపోతుంది. అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్. అలాంటి సూపర్ పండుగ 140 కోట్ల ప్రజలకి అందించారు మన నమో. పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మన నమో. ట్యాక్సులు తగ్గించడం వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు మిగులుతుంది. జీఎస్టీ తగ్గటం వల్ల దేశం మొత్తం ఈరోజు పండుగ చేసుకునే పరిస్థితి. మరి మన నమోకి పండుగ ఏంటో తెలుసా? పేద ప్రజల చిరునవ్వే మన నమోకి పండుగ. పేద ప్రజలు ఆనందమే మన నమోకి పండుగ. పేదరికం లేని దేశమే మన నమో కళ. మన నమో ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే.
అందుకే నా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు మన సిబిఎన్. కేంద్రంలో మన నమో, రాష్ట్రంలో మన సిబిఎన్. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ఇది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. 3 నెలలుగా కృష్ణానది వరదలతో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు మంత్రి లోకేష్ అండగా నిలిచారు. తాడేపల్లిలోని సీతానగరం, ఉండవల్లికి చెందిన దాదాపు 300 మంది మత్స్యకార కుటుంబాలు కృష్ణానది వరదల వల్ల వేటకు వెళ్లలేకపోయాయి. వారి ఉపాధికి గండిపడటంతో స్థానిక నేతలను లోకేష్ వారి వద్దకు పంపి నిత్యావసర వస్తువులను అందించారు. తీర ప్రాంతాన వేటకెళ్లే వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఏటా ఎప్పుడైతే నిషేధం జరుగుతుందో ఆ నిషేధాన్ని బట్టి సంవత్సరానికి 20,000 ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. నదీ ప్రాంతాన వేటకెళ్లే వాళ్ళకి జీవనం కోల్పోయారని తెలపంగానే వీళ్ళకి నిత్యావసర సరుకులు, వాళ్ళకి ఏది కావాలంటే అది అందుబాటులో ఉండి ఆయన చేయటం మాకందరికి కూడా ఆనందంగా ఉంది. మా మత్స్యకారులందరూ కూడా వారిని మనసులో పెట్టుకుని చూసుకుంటారని నేను భావిస్తున్నాను. 300 మందికి నిత్యావసర సరుకులు ఇచ్చారండి. రైసు, అలాగే నూనె, పప్పు ఇచ్చారండి. అమరావతి భూ సమీకరణకు 40.25 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు. గతంలో భూమి ఇవ్వకపోవడంతో సీడ్ యాక్సెస్ రోడ్డు, కొండవీటి వాగు విస్తరణ పనులు కొన్ని చోట్ల ఆగిపోయాయి. అమరావతి అభివృద్ధికి సహకరించాలని, పనులకు ఇబ్బంది లేకుండా చూడాలని అక్కడి రైతులతో సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు చర్చలు జరిపారు. దీంతో ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ సమస్యకు పరిష్కారం లభించింది. ఉండవల్లిలో 22 మంది రైతులు 12 ఎకరాలు ఇవ్వగా, పెనుమాకలో 14 మంది రైతులు 28.25 ఎకరాల భూమిని ఇచ్చారు. భూ సమీకరణకు ముందుకొచ్చిన రైతులతో సిఆర్డీఏ అక్కడికక్కడే ఒప్పందం కుదుర్చుకుంది. ల్యాండ్ పూలింగ్ పెండింగ్ ఉన్న మరికొన్ని ప్రాంతాల్లోని రైతుల్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. భూ సమీకరణకు ముందుకు రాకపోతే భూ సేకరణకు సిఆర్డీఏ సిద్ధమైంది. పనులు వాయిదా పడకుండా ఉండాలంటే రాజధాని బృహత్ ప్రణాళిక ప్రకారం భూములు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ఎన్టీఆర్ జిల్లా పరిటాలకు చెందిన మహిళ వీరంగం సృష్టించింది. జగ్గయ్యపేట డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు విజయవాడ నుంచి పెనుగంచిప్రోలు వెళ్తుండగా పరిటాల గ్రామానికి చెందిన మహిళ బస్సు ఎక్కి డోర్ వద్ద నిలబడింది. ఫుట్పాత్ ప్రయాణం ప్రమాదకరమని, లోపలికి వెళ్లి నిల్చోవని ఆ మహిళకు బస్ కండక్టర్ సూచించారు. ఆగ్రహించిన మహిళ కండక్టర్తో దురుసుగా ప్రవర్తించింది. మహిళను అడ్డుకునేందుకు తోటి ప్రయాణికులు యత్నించినా ఆగకుండా తిరిగి వారిపై దౌర్జన్యానికి దిగింది. దీంతో బస్సును పరిటాలలో ఆపకుండా నేరుగా కంచికచర్ల పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. స్టేషన్లో మహిళను అప్పగించి ఫిర్యాదు చేశారు. గుజరాత్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేశారు. రేపు కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎం భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన 16 మంది మంత్రులు రాజీనామా చేశారు. సీఎం అధ్యక్షతన ఇవాళ జరిగిన భేటీ అనంతరం మంత్రులంతా తమ పదవులకు రాజీనామా చేశారు. స్థానిక ఎన్నికల దృష్ట్యా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో నూతన కేబినెట్ కొలువు తీరనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నూతన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి సహా మొత్తం 23 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవి గిరిజన వ్యక్తికే దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలో నూతన కేబినెట్ తొలి భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. 170 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. 2 రోజుల్లో 258 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. ఈ లొంగుబాట్లను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆయుధాలతో పోరాడే వారికి తుపాకీతోనే సమాధానం చెప్తామని హెచ్చరించారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరిన అమిత్ షా అబూజ్మడ్, నార్త్ బస్తర్ నక్సలైట్ రహిత ప్రాంతాలుగా మారినట్లు చెప్పారు. విదేశాల నుంచి భారత్లో కార్యకలాపాలు చేస్తున్న నేరస్తులపై ఉక్కుపాదం మోపాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఆర్థిక, సైబర్ నేరస్తులు, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నవారు, పరారీలో ఉన్న ఇతర నేరస్తుల పట్ల కఠినమైన విధానాన్ని అవలంబించాలన్నారు.
వారిని పట్టుకొని భారత న్యాయ వ్యవస్థ ముందు నిలబెట్టాలని సూచించారు. ఇందుకు సమయం ఆసన్నమైందని అమిత్ షా పేర్కొన్నారు. ఏ నేరస్తుడు చట్టం నుంచి తప్పించుకోకుండా ఉండేలా మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మోదీ నాయకత్వంలో దేశం బలమైన సరిహద్దుల భద్రత మాత్రమే కాకుండా చట్టాలను బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. అవినీతి, నేరాలు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అమిత్ షా ఉద్ఘాటించారు. हम सब जानते हैं कि हमारा देश विश्व के फलक पर सकारात्मक आत्मविश्वास के साथ आगे बढ़ रहा है. आगे बढ़ते हैं तब सभी प्रकार की हमारे देश की सुरक्षा के सभी आयामों को सुनिश्चित करना हम सब के लिए बहुत जरूरी है. हम भारत में करप्शन, क्राइम और टेररिज्म के खिलाफ जीरो टॉलरेंस तो जरूर रखे, मगर भारत की सरहदों के पार बैठकर ये सभी गतिविधियों को जो चला रहे हैं उनके प्रति भी जीरो टॉलरेंस और वो सभी को भारत के कानून की नेट में लाने का प्रयास और इसके लिए एक सुनिश्चित तंत्र बनाने की जिम्मेदारी भी हमारी ही है.